లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. కొత్త సృష్టి పొందుటయే గాని తొలిటి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయో కలుగును గాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడనూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, ఆయనతో చెప్పాను, ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో దేవుని వాక్యం. తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకు అలాగే నిలబడి ఉంటుండగా మనతో కలిసి దేవుని సన్నిధిలో ఆరాధనలో ముందుకు వెళదాం. ఇది ఆరాధన సమయం. ప్రభువు మన పట్ల ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ప్రతి వారు కూడా, ప్రభువా, నా జీవితంలో నువ్వు చేసిన కార్యాలు గొప్పవి నాయన అంటూ దేవుని మన హృదయాలు ఎత్తి దేవుని గణపడతాం, దేవుని స్తుతిద్దాం, ఆయన గొప్పతనాన్ని కీర్తిద్దాం. అందరము కలిసి దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప తండ్రి నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు. మా కొరకై సిలువలో ప్రాణం పెట్టిన మా త్యాగమూర్తి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రాణములను తప్పించిన మా కాపరి నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తున్న మా యాజకుడా నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయా మహాగణుడు అయినందుకు నీకు వందనాలు. స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్రం. నీకు వందనాలు. సర్వశక్తి మంత్రుడా నీకు వందనాలు. నాయనా నీకు వందనాలు. అయా తండ్రి సర్వాంతర్యామి నీకు వందనాలు. స్తోత్ర, 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 స్తోత్ర. గొప్ప దేవా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఓ నాయన, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ బిడ్డలైన మమ్మల్ని మీరు కాపాడి నాయనకు ఈ రీతిగా నడిపించుచున్న దేవా నీకు వందనాలు, 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 వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. అయా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నీచము కోట్ల దూతలతో పొందబడుతున్న పరిశుద్ధమైన దేవానికి వందనాలు. అయా ఇదిగో మమ్మలను పరిశుద్ధులుగా చేయడానికి, అయా ఇదిగో పరమున వీడి లోకానికి మీరు మా కొరకు వచ్చారు తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం. మీ త్యాగము గొప్పదయా, మీ దయ గొప్పది, మీ ప్రేమ గొప్పది యేసయ్యా. మీకే స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. మహాగణుడును మహోన్నతుడైన దేవానికి వందనాలు. అయా నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అయా ఇదిగో కోడి తన పిల్లలను కాపాడిన రీతిగా మా కాపరిగా మీరు నాయన ఇదిగో మమ్మల్ని అనుక్షణము ప్రతి దినము కాపాడుతూ పోషిస్తూ ఉన్న దేవానికి వందనాలయ్యా. అయా ఇదిగో నా తండ్రి సింహపు పిల్లలైనా ఏమి కలిగి ఉంటాయి కానీ నన్ను నమ్ముకున్న వాడికి ఏది కొదవై ఉండదన్నా తండ్రి. అయా ఇదిగో మా జీవితంలో ఏది కొదవ లేకుండా మీరు అలాగ మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు. మా పోషకుడా యెహోవా రాఫా నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప తండ్రి మీకు వందనాలు. అయా ఇదిగో నా తండ్రి ఏమై ఉన్నామో నీ దేవుడు నాకు గుర్తు చేసుకుంటూ ఉన్నా ప్రభు. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నీకు వందనాలు. మీ నామమును గణపరుస్తూ ఉన్నా, మీ నామమును గొప్ప చేస్తూ ఉన్నా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Yes, Lord, we thank you, Jesus. Hallelujah, hallelujah. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలున్నాయో ఈ బంధులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. ఎన్ని బాధలున్నాయో ఈ బంధులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. Yes, Lord, amen. ఏ బాధలున్నా, ఏ కష్టమున్నా, ఏ ఇబ్బందున్నా యేసు మాట ఉంటే చాలు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకునా పరిగినా కడలి పాలైనను, అలలు మూసివేసినా, ఆశలు అలగాలినా. బ్రతుకునా మనం ధ్యానం చేయవలసింది చాలా విషయాలు, కానీ వీటిలో జస్ట్ మీకు ఒక మనం చదవబడిన పాఠ్యభాగాన్ని బట్టి నేను ఒక రిమైండ్ చేస్తూ ఉన్నాను. క్రైస్తవ సంఘముగా లోకానికి ఏ గుర్తులు మనం చూపిస్తున్నాం? వెదర్ ఈస్ ద గాడ్స్ వే, what the people can identify us, we are belongs to God. Are we bringing glory to God? Are we bringing to the shame to God? దేవునికి మహిమ తెచ్చే గుర్తులు మన జీవితంలో కనపరిచే వారని ఉన్నామా, లేకపోతే మన జీవితం ద్వారా దేవునికి ఆయాసాన్ని కలిగించేటట్లుగా, లేక ఆయనను అవమానపరిచేటట్లుగా
మన జీవిత విధానంలో ఎక్కడైనా లోపం ఉందా? ఇది క్రైస్తవ సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని యొక్క జీవితంలో ఎవరికి వాళ్ళకి వాళ్ళు గుర్తింపు కావాలని నేటి కాలంలో చూస్తూ ఉంటారు. దేనిని బట్టి గుర్తింపు కావాలి? లోకంలో అందరికంటే ఒక ప్రత్యేకమైన వాడిగా ఉండాలని ఆశపడే ప్రజలు నేటి కాలం. ఒక విశ్వాసిగా నీవు నేను మన విధానం, మన జీవిత విధానం మనం ఎలాగున్నాం మనం పరీక్షించుకోవలసిన ఈరోజు యేసు గాయాలను బట్టి కానీ, లేక పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క సేవకుల యొక్క స్థితులను గుర్తు చేసుకుంటూ వారికి విశ్వాసమందు స్థిరపడిన వారంగా మనం ఎలాగో కలిగి ఉంటామో దానిని బట్టి మనం ఒకసారి క్రీస్తు గాయాల్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, లేక పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఆయన ఇచ్చిన ఆ గొప్ప అనుభూతిని దేవుడు మనల్ని తన ఆత్మతో అభిషేకించి ఎలాగో వాడుకోవాలని ఆశపడుతున్నాడో దాని ప్రతిగా ఈ లోకంలో నీవు నేను ఆయన బిడ్డలుగా వాడబడాలనే ఆశ కలిగి దేవుని కొరకు జీవితం. క్రీస్తు గాయాలను గుర్తు చేసుకుంటూ ఆ గాయాలను అలాగే పెట్టడం మాత్రం కాదు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాయి కదా, రోమన్ క్యాథలిక్ చర్చిలో ఏముంటాయి, యేసు ప్రభు శిలువ మీద ఏలాడినట్టుగా కనపడతాయి, రక్తం కారుతున్నట్టుగా ఉంది, గాయాలు కనపడతాయి, అవి అట్నే ఉంటాయి. ఇప్పుడు యేసయ్య శిలువ మీదే ఉన్నాడా? శిలువ మీదే ఉన్నాడా? మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? పునరుద్ధానుడైన క్రీస్తుని. ఎస్, అందుకని నేను ఎప్పుడు చెప్తున్నాను, జస్ట్ ఫర్ షో ద మోడల్, ద క్రాస్, దట్ ఈస్ ద సాక్రిఫైస్, బట్ వీఆర్ నాట్ క్రూసిఫైడ్ క్రైస్ట్. పునరుద్ధానుడైన క్రీస్తుని ఆరాధిస్తున్నాం కనుక ఆ శిలువ మీద ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నాం, కానీ యేసుని శిలువ మీద మళ్ళా మన సిలువేసే పరిస్థితి చేయడం అది కాదు మన ఆరాధన. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో పునరుద్ధానుడైన క్రీస్తుకి నిదర్శనంగా మనం కూడా మన పాపములను, మన శాపాలను, మన యొక్క వాటన్నిటినీ విడిచిన వారంగా మనం క్రీస్తు కొరకు సాక్షులుగా ఎలాగనేది మనల్ని మనం నిరూపించుకుందాం. ఆ భక్తి జీవితంలోకి వద్దాం, ఆ విశ్వాసులుగా ఉందాం. అలాగ ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మన యొక్క భాగంలో నుంచి, అంశంలో నుంచి కొన్ని జస్ట్ ఒక గ్లిమ్స్ నేను మీకు షేర్ చేశాను. ఈరోజు వాక్యం 10 నిమిషాల వాక్యం నేర్చడానికి మన మధ్య ఉన్న దైవ సేవకులు పాస్టర్ ఫ్రాన్సిస్ గారిని కోరిన పిలుప వారికి అడిగిన వారు దేవుని యొక్క వాక్యం నడిపిస్తారు. శ్రద్ధగా ఆలోచించి దేవుని ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుని నామానికి మహిమ. ఈ యొక్క దేన పాఠ్య భాగం నిమిత్తమై పరిశుద్ధ లేఖన భాగం ప్రత్యేకంగా దేవుడు వాక్యోపదేశానికి ముందుగా కొన్ని మాటలు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తినైనా దేవుడు తన పరిచర్య గురించి వాడుకుంటున్నాడు. కొంతమంది ఆవేశపరులుగా ఉండవచ్చు, కొంతమంది మృదు స్వభావంగా ఉండవచ్చు, కొంతమంది ఖర్చుగా ఉండవచ్చు, కొంతమంది తెలివి కలిగిన వారు ఉండవచ్చు, కొంతమంది జ్ఞానము లేని వారుగా ఉండవచ్చు. ఎవరినైనా దేవుడు ఆయా పరిస్థితులను ఉపయోగించుకొని దేవుడు వారిని ఎన్నుకొని నిమిత్తమై పరిచయలో వాడుకుంటూ ఉంటారు. అలా వాడుకున్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని ముందు ఉంచాలని ఆశపడుతుంది. దానికి ముందుగా పైగా గాబ్రియల్ గారి యొక్క బర్త్డే జరిగింది. సో ఒకరి గురించి ఒకరు ప్రోత్సాహకరంగా మా టీంలో ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండడానికి వారిలో ఉన్నటువంటి గుణగణాల గురించి ఒకరొకరు చెప్పుకుంటూ ఉంటాం.
చెప్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు మా టీం మీటింగ్లో చెప్పాము. సో దాన్ని ఒకసారి మళ్ళా ఒక 2 నిమిషాలు చెప్పాలనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ప్రత్యేకంగా మొట్టమొదటిగా అయ్యగారి గురించి నేను చెప్పాలంటే, నాకు అయ్యగారికి 2001. సో ఆ సంవత్సరంలో పరిచయం. నేను ఇక్కడ బండ్లమూడ బైబిల్ కాలేజీకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా కలవటం జరిగింది. దాని తర్వాత పరిచయ నిమిత్తమై, చదువు నిమిత్తమై ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి భయపడుతున్నప్పుడు సో యేసు ప్రభు వారు ఎదురుగా వచ్చినప్పుడు దయ్యం అని చెప్పి భయపడ్డారు. అప్పుడు పేతురు అన్నారు, నువ్వు యేసు ప్రభువా, నువ్వు జలముల మీద నడుస్తున్నావు, సముద్రం మీద నడుస్తున్నావు, కాబట్టి నన్ను కూడా నడిచేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు, నన్ను కూడా నడవని అని చెప్పి యేసు ప్రభువు వారిని అడిగినప్పుడు పేతురు రమ్ము అని చెప్పగానే ఎవరిని దిగారు, నీళ్ళ మీదకి వచ్చారు. ఒక 2 అడుగులు వేశాడో లేదో చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అనగా గాలిని, తుఫాను చేత భయపడి భీతి చెంది ఇహలోకపరమైనటువంటి వాటి మీద ఆశలు పెట్టి అవిశ్వాసంతో నెమ్మదిగా మునిగిపోసాడు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు జరిగినటువంటి సంఘటన మన జీవితంలో కూడా చాలాసార్లు యేసు ప్రభు వారు మాట చెప్పారు, నీవు విశ్వాసంతో పలుకు, అది నీకు జరుగుతుంది. నీవు నీ జీవితంలో ఏదైనటువంటి సమస్యల చేత వెళ్తున్నావా, నీ జీవితంలో ఆర్థిక సమస్యలు జరుగుతున్నాయా, యేసు నామంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. నీ యొక్క కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నావా, విశ్వాసంతో యేసు ప్రభు నామంలో నా యొక్క కుటుంబ సమస్యలు పోవును గాక అని చెప్పి ప్రార్థన చేస్తే అది జరుగుతాయి. నువ్వు రోగముల చేత బాధపడుతున్నావా, యేసుక్రీస్తు నామములో ఆ రోగం తొలగిపోవును గాక అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే ఆ రోగం తొలగిపోతుంది. యేసు నామములో శక్తి ఉంది. యేసు నామములో విశ్వాసం ఉంచుట ద్వారా ఈ కొండను పెకలించగలిగిన విశ్వాసము, ఈ కొండను కదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పగానే, ఇక్కడి నుంచి సముద్రంలో పడవేయాలి అని చెప్పగానే అది జరుగుతుంది. అనగా యేసు క్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలాన్ని ఇస్తారు. ఆ విశ్వాసం ఉంది. అలాగే యేసు ప్రభు వారి పేరును పిలిచినప్పుడు విశ్వాసంతో ముందుకు సాగిపోతూ వచ్చారు. మధ్యలో లోకాన్ని చూశారు. అవిశ్వాసంతో ఇహలోకపరమైనటువంటి శోధనలు, శ్రమలు, ఇవన్నీ కూడా చూసినప్పుడు మధ్యలో ఆటంకం వచ్చేసింది. వెంటనే మునిగిపోవడం ప్రారంభించారు. జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, గుర్తించలేని సంఘటన ఏమిటంటే, యేసు ప్రభు వారు వెంటనే వచ్చి నీటి మీద నడుస్తున్నటువంటి యేసు ప్రభు వారు వచ్చి చేతిని పట్టుకుని పైకి లేవనెత్తారు. పైకి లేవనెత్తారంటే ఎక్కడ లేవనెత్తారండి? పైకి లేవనెత్తాడు అంటే ఎక్కడ లేవనెత్తాడు? యేసు ప్రభు వారు సముద్రంలో ఉన్నారు, సముద్రం దగ్గర నుంచి వెళుతున్నారు. సముద్రం యేసు ప్రభు వారి దగ్గరికి దోణి దిగి దోణి బయట సముద్రంలో వెళ్తున్నారు. మునిగిపోసాగారంటే యేసు ప్రభు వారు పైకి లేపారు. పైకి లేపారంటే ఎక్కడ లేపారు? నీళ్ళల్లోనే. మనకి చాలా తెలియనటువంటి అంశం ఏంటంటే మళ్ళీ దోణిలో తీసుకొచ్చారు అనుకుంటారు, కానీ అక్కడ జరిగినటువంటి సంగతి ఏమిటంటే యేసు ప్రభు వారు పైకి లేపారు. ఎట్లా లేపారంటే తన చేతితో పైకి లేపినప్పుడు ఆటోమేటిక్గా మునిగిపోయినటువంటి వ్యక్తి ఏ సముద్రంలో అయితే పేతురు మునిగిపోయాడో అదే సముద్రంలో నిలబడ్డాడు. నిలబడగలిగినటువంటి శక్తి యేసు ప్రభు చెయ్యి పట్టుకోవడం ద్వారా, దగ్గరకు రావడం ద్వారా, ఆయనతో ఉండటం ద్వారా, ఆయన మరలా పట్టుకోవడం ద్వారా, లేవనెత్తడం ద్వారా ఎక్కడైతే పడిపోయాడో అక్కడే మరలా తిరిగి లేచాడు, స్టాండర్డ్గా నిలబడ్డాడు. ఇప్పుడు ఒక ఫోటో కనుక, వీడియో కనుక తీసినట్లయితే యేసు ప్రభు వారు, పేతురు ఇద్దరు కలిసి సముద్రంలో నిలబడ్డారు. సముద్రంలో పోజ్ ఇచ్చారు. అక్కడ ఏం పోజ్ అంటే ఇద్దరు కూడా నీళ్ళలో నిలబడ్డారు. మరలా అక్కడి నుంచి దోణిలోనికి ఇద్దరు కలిసి నడుచుకుంటూ వచ్చారండి. ఏ సముద్రంలో అయితే పేతురు పడిపోయాడో అదే సముద్రంలో నిలబడ్డాడు. నిలబడినటువంటి పేతురు అదే సముద్రంలో ఆ యేసు ప్రభు దగ్గర నుంచి దోణి వరకు కూడా నడుచుకుంటూ వచ్చాడు. ఒంటరిగా ఉన్నప్పుడు, లోకాన్ని చూస్తున్నప్పుడు, అవిశ్వాసంతో ఉన్నప్పుడు ఏ సముద్రంలో అయితే మునిగిపోయాడో అదే సముద్రంలో విశ్వాసంతో దేవుడి చేత పట్టుకున్నప్పుడు, దేవుడి చేత పట్టుకున్నప్పుడు వెంటనే నిలబడ్డాడు. నిలబడినటువంటి పేతురు యేసు ప్రభువుతో సహా సముద్రంలో. మన జీవితంలో కూడా అవిశ్వాసంతో కొన్నిసార్లు, అనాలోచనతో, అజ్ఞానంతో కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క విశ్వాసాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉంటుంది.
అలా కాకుండా ప్రభా నాతో పాట పాడాం కదా, నీ మాట చాలు, నీతో నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా.